వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా మోషన్లో బ్లడ్ వస్తే క్యాన్సర్ ఉన్నట్లేనా? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు, స్టూల్ పాస్ చేసినప్పుడు అది మంచిగా వస్తేనే, స్టూల్ పూర్తిగా కంప్లీట్ అయినట్లు ఉంటేనే అది హెల్దీ పర్సన్ అన్నట్లు, ఇంకా ఏదో ఉన్నట్లు ఫీలింగ్ ఉంటే ఏదో ప్రాబ్లం ఉన్నట్లు, స్టూల్ ఒక కలర్లో ఉండాలి అట్లా ఉంటేనే అది హెల్దీ అన్నట్లు, హెల్దీ హ్యూమన్ అన్నట్లు, ఇట్లా చెప్పి హెల్దీ ఇండివిజువల్కి స్టూల్ ఒకలాంటి కలర్లో ఉంటుంది, బ్లడ్ వచ్చిందంటే క్యాన్సర్ ఉన్నట్లు ఇట్లా చెప్తున్నారు. ఓవరాల్గా మాకు తెలియని విషయాలు ఏంటి డాక్టర్ గారు దీని గురించి? మీరు కరెక్టే చెప్పారండి. స్టూల్ అనేది ప్రాపర్గా రావాలన్నమాట. ఎవ్రీడే పోవాలి. ఈ పేగు క్యాన్సర్ అనేది కామన్ కోలోరెక్టల్ క్యాన్సర్ అంటారు. అంటే పెద్ద పేగులో రెండు భాగాలు, కోలాన్ అనేది కొంచెం పై భాగం, రెక్టమ్ అనేది మోషన్ వచ్చే ద్వారం ఉంది కదా, యానల్ కెనాల్ పైన ఉండేది రెక్టమ్ అనమాట. సో మెయిన్లీ రెక్టల్ క్యాన్సర్లో ఏంటంటే ఫస్ట్ ఇది మోషన్లో బ్లీడింగ్ రావడం. చాలా మంది అన్ఫార్చునేట్లీ ఏంటంటే బ్లీడింగ్ రాగానే ఫస్ట్ పైల్స్ అనుకుంటారు. పైల్స్ అనేది క్యాన్సర్ కాదు, అదేంటంటే ఆ బ్లడ్ వెసల్ వీనస్ ఏదైతే ఉందో డైలేట్ అవుతుంది అనమాట. అది కాన్స్టిపేషన్ వల్ల రకరకాల కారణాలు అయి ఉండొచ్చు. అది కామన్, అందరికి తెలిసింది కూడా. మోషన్ లో బ్లీడింగ్ అవుతే పైల్స్ అని అనుకుంటారు. చాలా రోజుల వరకు అన్ఫార్చునేట్లీ ఏంటంటే వాళ్ళు సపోజ్ ఇక్కడ అనుకోండి క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, పెరిఫరీస్ లో అనుకోండి వాళ్ళు ఫస్ట్ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరకు, లేకపోతే లోకల్ గా ఉండే ఎవరైతే అందుబాటులో ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు కూడా ఏమి ఎగ్జామిన్, ఆబ్వియస్ గా వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు, వాళ్ళు పైల్స్ కి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు అనమాట. ఇట్లా చేస్తూ చేస్తూ వాళ్ళు ముదిరిపోయాక డాక్టర్ దగ్గరికి రావడం జరుగుతుంది. పైల్స్ అనుకొని దానికి ట్రీట్మెంట్ ఏదో కాన్స్టిపేషన్ అనుకొని దానికి చేసుకోవడం, వాటిని చేసుకోవడం చాలా డిలే చేస్తారు. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మోషన్ లో బ్లడ్ వస్తే క్యాన్సర్ అని కాదు, క్యాన్సర్ ఒక కారణం కావచ్చు, కానీ ఇమ్మీడియట్ గా క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకొని రూల్ అవుట్ చేసుకోవడం మంచిది. మోషన్ లో బ్లడ్ వస్తుందంటే రెడ్ గా బ్లడ్ కనిపిస్తుందా? అవునండి, రకరకాలుగా ఉంటుంది. ఒకటే ఫ్రెష్ బ్లడ్ ఉంటుంది, ఒక్కోసారి నల్లగా కూడా వస్తుంది అనమాట. నల్లగా వచ్చిందంటే అప్పర్ జిఐ అనమాట, డ్యూయోడినం కానీ స్టమక్ క్యాన్సర్ కానీ వాటిల్లో ఏంటంటే నల్లగా వస్తుంది. సో బ్లడ్ అనేది కనిపించకూడదండి. బ్లడ్ కనిపించిందంటే ఏదో రాంగ్ ఉన్నట్టు. కాబట్టి ఇమీడియట్ గా రూల్ అవుట్ చేసుకోవాలి. ఆబ్వియస్ గా పైల్స్ అనేది కామన్ రీజన్ అయి ఉండొచ్చు, కానీ ఏదైనా ప్రాపర్ గా ఎగ్జామిన్ చేసి రూల్ అవుట్ చేసుకోవడం మంచిది. ఎంత కామన్ రెక్టల్ క్యాన్సర్, కోలోరెక్టల్ క్యాన్సర్ మన దగ్గర? క్వైట్ కామన్ అండి. ఇప్పుడు టాప్ 5 కామన్ క్యాన్సర్స్ తీసుకుంటే డెఫినెట్ గా కోలోరెక్టల్ క్యాన్సర్ అనేది వస్తుంది. అన్ఫార్చునేట్ గా 20-30 ఇయర్స్ బ్యాక్ చాలా రేర్ అండి, చాలా తక్కువ చూసేవాళ్ళం. ఇప్పుడు మటుకు ఎక్కువ చూస్తున్నాం, డెఫినెట్ గా ఎక్కువ చూస్తున్నాం, చిన్న వయసు వాళ్ళల్లో కూడా చూస్తున్నాం. ఇప్పుడు రెక్టల్ క్యాన్సర్ వస్తే ఇప్పుడు వాళ్ళకి అదంతా ఆ పార్ట్ అంతా తీసేసి మోషన్ బ్యాగ్ పెడతారా డాక్టర్ గారు? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. యాక్చువల్ గా ఈ రెక్టమ్ అనేది 3 భాగాలుగా విభజిస్తారు, అప్పర్, మిడిల్, లోవర్ అనేది. అప్పర్ కానీ మిడిల్ కానీ ఉన్నట్లయితే ఆ బ్యాగ్ అవసరం లేదు. ఆ ఉన్న రెక్టమ్ వరకు తీసేసి పైది కిందది స్టేప్లర్స్ కానీ రకరకాల న్యూ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చాయన్నమాట. పాత రోజుల్లో లాగా బ్యాగ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ కింద రెక్టమ్, చెప్పాను కదా, రెక్టమ్ అనేది 15 సెంటీమీటర్లు ఉంటుంది అందాజుగా. కింద భాగంలో రెక్టంలో ఉంటే మటుకు మోస్ట్లీ బ్యాగ్ అవసరం అనేది పడుతుంది. ఇప్పుడు ఏమైనా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయి దానికి కూడా? అంటే ఇప్పుడు కొత్తగా ఏంటంటే కొన్ని స్టడీస్ వచ్చాయి. ఎందుకంటే ఆ బ్యాగ్ పెట్టడం అనేది ఎవరికి, బ్యాగ్ అంటే ఆబ్వియస్ గా అక్కడ మోషన్ వచ్చే ద్వారం క్లోజ్ చేస్తారు, ఇక్కడ బ్యాగ్ పెడతారు, ఆ బ్యాగ్ ద్వారా మోషన్ వస్తుంది. కానీ ఇప్పుడు కొన్ని స్టడీస్ ఏంటంటే టోటల్ నియోజువెంట్ ట్రీట్మెంట్ అంటారు. అంటే ఏంటంటే రేడియేషన్, కీమోథెరపీ మొత్తం ఇచ్చేసి ఎగ్జామిన్ చేస్తారనమాట. ఒకవేళ టోటల్ రెస్పాన్స్ వచ్చింది అనుకోండి, ఫుల్ రెస్పాన్స్ వచ్చింది, అక్కడ రెసిడ్యువల్ డిసీజ్ లేదు, అట్లాంటప్పుడు కొన్ని స్టడీస్ లో ఏంటంటే ఆ బ్యాగ్ పెట్టడం అది అవాయిడ్ చేసి క్లోజ్ ఫాలో అప్ లో పెట్టడం జరుగుతుంది అనమాట. అంటే కనీసం 3 నెలలకు ఒకసారి స్కోపీ చేసుకోవడము, రెగ్యులర్ గా పెట్ స్కాన్ చేసుకోవడము, ఇట్లా రెగ్యులర్ మనం చెకప్ చేసుకొని. ఎందుకు చేసుకుంటామంటే అనవసరంగా ఆ బ్యాగ్ అనేది చాలా మందికి ఇష్టం లేదు, అవాయిడ్ చేసుకోవచ్చు. ఒకవేళ రెగ్యులర్ గా ఎగ్జామిన్ చేస్తే ఏమన్నా వచ్చింది అనుకోండి, చిన్నగా ఉన్నప్పుడే ఐడియల్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అని అది కొన్ని స్టడీస్ లో మటుకు. బట్ మనము టోటల్ ముందుగానే కీమో ఇచ్చాం, రేడియేషన్ ఇచ్చాం, రెస్పాన్స్ సరిగ్గా లేదంటే తప్పదు అనుకుంటామంటే బ్యాగ్ పెట్టాల్సి వస్తుందండి. ఎంత అడ్వాన్స్ స్టడీ వచ్చినా ఎంత వచ్చినా
కానీ అప్పర్ మిడిల్ లో అవాయిడ్ చేసుకోవచ్చు, కానీ లోవర్ లో మటుకు ఒక్కోసారి మోస్ట్ ఆఫ్ ద టైం పడుద్దండి బ్యాక్. కానీ ఒక్కటి ఏంటంటే ఈ కార్యక్రమం ఈ ప్రోగ్రామ్ వల్ల చెప్పాలనుకునేది, ఆ బ్యాగ్ అనేది చాలా మంది భయపడతారు. ఎప్పుడైతే సర్జన్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారో పారిపోతారు, ఎందుకంటే మేము డే టు డే డైలీ చూస్తాం అనమాట. కాకపోతే ఆ సర్జరీ ఒకటే వాళ్ళకి నయం కావడానికి ఒక ఆప్షన్, అది ఒకటే అండి. కొద్దిగా ఇబ్బంది అయినా సర్జరీ చేసుకుని, ఇంకోటి ఏంటంటే ఆ బ్యాగ్ భయపడాల్సిన ఏం అవసరం లేదు. ఆ బ్యాగ్ అనేది చాలా లోపలికి ఉంటుంది, కనిపింది, ఎవరికి తెలియని కూడా తెలియదు అన్లెస్ మీరు చెప్తే తప్పితే. మామూలుగా మనం ఎట్లాగా ఉంటాం వాళ్ళు కూడా అట్లాగే ఉంటారు. ఆ మోషన్ అనేది బ్యాగ్ లో వస్తుంది, రోజు 2 సార్లు అట్లా క్లీన్ చేసుకోవచ్చు అది. సో దానికి అంత భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా మంచి మంచి క్వాలిటీ బ్యాగ్స్ వచ్చాయండి, వాళ్ళే చేంజ్ చేసుకోవచ్చు. దానికేమి రోజు డాక్టర్ రావాలి లేకపోతే టెక్నీషియన్ రావాలని అయితే ఏం లేదు, వాళ్ళే చేసుకోవచ్చు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇది వరకటి మీద చాలా బెటర్ ఉంటుంది. సో ఎప్పుడైనా ఇంకా తప్పదు బ్యాగ్ పెట్టాలి అని అవసరం వస్తే దయచేసి భయపడకండి, ఎందుకంటే మీకు నయం కావడానికి అదొక్కటే ఆప్షన్. మోస్ట్ ఆఫ్ టైం అది అవాయిడ్ చేయడానికే చూస్తాము, లేదంటే ఇంకా తప్పదైనా. కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇది వరకటి లాగా లేదండి, బాగానే ఉంటుంది. కోలోరెక్టల్ క్యాన్సర్ లో ఉంటుందా ఇది? రెక్టల్ క్యాన్సర్ లో రెక్టల్ లో అండి, కోలోన్ లో అవసరం పడుతుంది. అది పూర్తి స్థాయిలో తగ్గించే ట్రీట్మెంట్స్ వచ్చాయి కోలోన్లో? ఏదైనా స్టేజ్ ని బట్టి అండి. అప్ టు ఫస్ట్ స్టేజ్ అనుకోండి, ఆల్మోస్ట్ మోర్ దెన్ 95% మనం నయం చేసుకోవచ్చు. సెకండ్ స్టేజ్ అయినా నయం చేసుకోవచ్చు, అది ఆపరేషన్ ఒకటే సరిపోతుంది, ఈవెన్ కీమోథెరపీ కూడా అవసరం ఉంటుంది. థర్డ్ స్టేజ్ లో మటుకు ఆపరేషన్ అయ్యాక కీమోథెరపీ అనేది అవసరం పడుతుంది, ఎందుకంటే కొంచెం అడ్వాన్స్ ఉంది కాబట్టి. ఫోర్త్ స్టేజ్ లో మటుకు మనము పూర్తిగా నయమయ్యే ఛాన్సెస్ చాలా తక్కువే ఉంటాయి. ఐ థింక్ 20% కన్నా తక్కువే ఉంటుంది. ఫోర్త్ స్టేజ్ అంటే పేగ్ క్యాన్సర్ లివర్ లో కానీ ఎటైనా స్ప్రెడ్ అయిందంటే ఫోర్త్ స్టేజ్ అంటారు. డాక్టర్ గారు, ఇప్పుడు జనరల్ గా ఏదైనా ఫీవర్ వస్తుంది లేకపోతే జలుబు వస్తుంది అంటే మనకు సిమ్టమ్స్ తెలుస్తాయి. ఇప్పుడు ఈ క్యాన్సర్లు అనేవి ఎందుకు అసలు ఒక సిమ్టమ్ కూడా తెలియకుండా ఉంటుంది? క్యాన్సర్ అనేది ఎక్కడైనా రావచ్చు. క్యాన్సర్ అనేది కామన్ టెర్మినాలజీ కాదు, ఏ భాగంలో అయినా రావచ్చు. అది మనకి సైన్స్ ఇస్తుందండి, మనము దాన్ని పట్టుకోమన్నమాట. సో ఏ భాగంలో ఉందో ఆ భాగాన్ని బట్టి సైన్స్ అనేది మనకి డెఫినెట్ గా ఇస్తుంది. కోలన్ క్యాన్సర్ వస్తుంది అన్నప్పుడు ఏం సిమ్టమ్ కనిపిస్తుంది? ప్రీ సిమ్టమ్ అంటే ఒకటి మోషన్ లో బ్లీడింగ్ రావచ్చు అండి. ఇంకోటి ఏంటంటే ఇర్రెగ్యులర్ బోవల్ హ్యాబిట్స్ అంటారు అనమాట. అంటే ఒక్కోసారి అవుతుందంటే కొలాన్ క్యాన్సర్ లో కొన్ని రోజులు కాన్స్టిపేషన్ ఉంటుంది, కొన్ని రోజులు డయేరియా ఉంటుంది. ఆల్టర్నేట్ గా కొన్ని రోజులు డయేరియా, కొన్ని రోజులుగా. సో ఆల్టర్డ్ బోవల్ హ్యాబిట్స్ అంటారు అనమాట. సో అదొక సిమ్టమ్, అది చూసుకుంటుండాలి. లేదంటే మోషన్ లో రక్తం రావడము, ఒక్కోసారి ఏంటంటే బరువు బాగా తగ్గిపోతారు అనమాట, వెయిట్ లాస్ అవుతుంది. చాలా క్యాన్సర్ లో వెయిట్ లాస్ అనేది ఉంటుంది. సో ఇట్లాగే కాకుండా ఆ వీక్నెస్ ఉంటుంది అనమాట, అనీమియా ఉంటుంది, ఎందుకంటే బ్లీడింగ్ అవుతూ ఉంటుంది కదా గడ్డ నుంచి. సో బ్లడ్ అనేది తగ్గిపోతుంది. అనీమియా వల్ల దానికి సంబంధించిన సిమ్టమ్స్ లాస్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, వీక్నెస్, ఇవన్నీ ఉంటాయి అనమాట. సో ఇవన్నీ కొద్ది వేగ్గా ఉంటే మనము కరెక్ట్ గా కానీ ఆ టైంలో డాక్టర్ మనం ఎప్పుడు డిలే చేస్తామండి, డిలే చేయకుండా వెళ్ళామంటే డెఫినెట్ గా ముందుగానే. అందుకే డాక్టర్ చెప్తారు స్క్రీనింగ్ చేయించుకోండి అని. అవునండి. ఇప్పుడు కోలన్ క్యాన్సర్ కూడా దానికి ఒక స్క్రీనింగ్ అనేది ఉంటుందా? సింపుల్ టెస్ట్ అండి, స్టూల్ ఫర్ అక్కల్ బ్లడ్ అంటారు. ఏంటంటే రెగ్యులర్ స్క్రీనింగ్ లో మోషన్ కూడా టెస్ట్ చేస్తారు కదా, యూరిన్ చేస్తారు. మోషన్ లో వాళ్ళు ఒక టెస్ట్ ఏంటంటే ఏమన్నా బ్లీడింగ్ ఉందా, కంటికి కనిపించకపోవచ్చు, మైక్రోస్కోప్ లో ఏమన్నా కనిపిస్తున్నాయి అనేది చూస్తారు అనమాట. ఎప్పుడైతే అక్కల్ బ్లడ్ పాజిటివ్ ఉంటుందో అప్పుడు కొలనోస్కోపీ చేసి ఎందుకు అవుతుంది ఏంటనేది చూసుకుంటారు. ఇది కోలన్ క్యాన్సర్. రెక్టల్ క్యాన్సర్ అంటే మోషన్ సరిగా రాకుండా ఉండడమా, అంటే కంప్లీటెడ్ గా రాకుండా ఉండడమా, కంప్లీట్ అవ్వకపోవడమా? ఎగ్జాక్ట్లీ. ఒకటి మోషన్ లో రక్తం రావడం, ఒకటి ఎప్పుడైతే రెక్టం లో ఆ గడ్డ ఉంటుందో ఆ తనకి పేషెంట్ కి ఏమో అనిపిస్తుంది అంటే మోషన్ టోటల్ గా ఎవాక్యుయేట్ చేయలేదు, మోషన్ పైన కూడా ఇంకా వస్తున్నట్టుంది, ఇంకా ఏదో ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్ అంటారు అనమాట. ఎందుకంటే అక్కడ గడ్డ ఉంటుంది కదా, బాడీ ఏంటంటే అది మోషన్ అనుకుంటది అనమాట. సో అది కూడా ఒక సిమ్టమ్ అయి ఉండొచ్చు. మోషన్ కి వెళ్ళాక కూడా ఇంకా వస్తున్నట్టే ఉంది, మోషన్ మళ్ళీ వెళ్లాల్సి వస్తుంది, అది కూడా ఒక సిమ్టమ్ ఉంటుంది. మోషన్ వచ్చే సైజ్ కూడా మ్యాటర్ అవుతుందా డాక్టర్ గారు? మోషన్ వచ్చే సైజు, మోషన్ క్వాంటిటీ కూడా మ్యాటర్ అవుతుందా అక్కడ? క్వాంటిటీ అనేది డిపెండ్స్ అండి. ఎవరైనా ఎక్కువ ఫైబర్ డైట్ తీసుకున్నారు అనుకోండి, ఆబ్వియస్ మోషన్ ఎక్కువ వస్తుంది. ఫైబర్ డైట్ ఎవరైతే తక్కువ తీసుకుంటారో వాళ్ళలో తక్కువే వస్తుంది. సో ఇట్ డజంట్ మ్యాటర్. బట్ ఏంటంటే ఓవరాల్ ఫైబర్ డైట్ అనేది ఎక్కువ తీసుకోవడం మంచిది అనమాట. ఎందుకంటే ఎక్కువ ఫైబర్ తీసుకునే వాళ్ళకి కోలన్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది.
డైట్ లో ఫైబర్ లేదు, ఎక్కడ చూసినా మొత్తం ప్లేట్ మొత్తం రైసే ఉంటుంది అని ఐసీఎంఆర్ స్టడీ కూడా చెప్పడం జరిగింది. అంటే ఇందాక నేను ఒక మాట చెప్పాను, 20-30 ఇయర్స్ బ్యాక్ చాలా తక్కువ అండి కోలోరెక్టల్ క్యాన్సర్, ఇప్పుడు ఎక్కువ కనిపిస్తుంది అనేది అదొక కారణం. ఎందుకంటే మన డైటరీ హ్యాబిట్స్ అనేది చాలా చేంజ్ అయిపోయింది. మనం ఎక్కువ వెస్టర్నైజ్డ్ దీనికి వెళ్ళిపోయాం అనమాట, ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్స్ కన్జ్యూమ్ చేయడము. ఆబ్వియస్ గా వాటిలో ఫైబర్ అనేది చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది, అదొక కారణం ఏంటో. 2 డేంజర్ ఫుడ్ హ్యాబిట్స్ డాక్టర్ గారు. ఒక ఐస్ క్రీమ్ ని బాగా కాల్చేసి తినడము, రకరకాల మైదాతో చేసిన ఫుడ్స్ తీసుకోవడము, పిజ్జా, బర్గర్స్ ఇలాంటివి తినకపోతే వీళ్ళనేదో వేరేలాగా చూడడము, ఇది ఎక్కువైపోయింది. దానివల్ల అలవాటు లేని వాళ్ళు కూడా తింటూ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆల్కహాల్ స్మోకింగ్ అదొక చాలా పెద్ద ప్యాషన్ అయిపోయింది. ఎవరైనా ఆల్కహాల్ స్మోక్ చేయలేదంటే వాళ్ళని ఎలా చూస్తున్నారు అనేది మనము బయట చూస్తూ ఉన్నాము. అంటే ఇదంతా మళ్ళీ మారాలి. క్యాన్సర్స్ ఇలాంటివి బాగా పెరిగిపోయిన విధంగా మనం ఖచ్చితంగా మారాల్సిన అవసరం ఉంది. పాత పద్ధతులు పాటిస్తే మంచిది. టైంకి తినాలి, టైంకి నిద్రపోవాలి, ఇలాగా అందరు ఫాలో అవ్వాలని కోరుకున్నాం. స్క్రీనింగ్ మీ డాక్టర్స్ చెప్తారు, ఇప్పటికే చాలా అవేర్నెస్ ఇచ్చారు, మంచి మంచి వీడియోస్ ఇస్తూ ఉన్నారు. మీ టైము పేషెంట్స్ చూసి టైం కూడా ఇక్కడ మా దగ్గరికి వచ్చి వాళ్ళకి అవేర్నెస్ కల్పించడానికి మంచి ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తూ ఉన్నారు. అందరూ ఫాలో అవ్వాలని కోరుకున్నాం డాక్టర్ గారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.